మంత్రులు పర్యటించనున్నారు. ఇక జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, గోదావరిపై కరకట్ట నిర్మాణం, రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారు. నేడు మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు భట్టి విక్రమార్క పర్యటన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. మంచిర్యాల జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భట్టి చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు కూడా భట్టి వెంట వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని భట్టితో పాటు మంత్రులు ప్రసంగించనున్నారు. అయితే ఆ విధంగానే ఏదైతే మొదటిగా ఉదయం 10 గంటలకి భట్టి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. ముందుగా ఐబీలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గోదావరిపై నిర్మించ తలపెట్టినటువంటి కరకట్ట నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా 6 లైన్ రోడ్డు నిర్మాణ పనులను కూడా భట్టి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే అదే కాకుండా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు కూడా స్వయంగా పర్యవేక్షిస్తారు. 10 గంటల ప్రాంతంలో మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాలలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన అనంతరం నేరుగా జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు ప్రసంగిస్తారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు